ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. చెన్నై వేదికగా ఇవాళ దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తుండగా సీఎం విజయ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటక రాష్ట్రాలు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ల నుంచి సీఎంలు, పలువురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళం సీఎం సతీశన్ చెన్నై చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నారు. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యలు, వివాదాలను పరిష్కరించడానికి ఈ మండలి ఒక అద్భుతమైన వేదికగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. తమిళనాడు, కేరళ, తమిళనాడు, కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నది జలాల పంపిణీ వివాదాలు నెలకొన్న సందర్భంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన విస్తృత అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. సందీప్, గుడ్ మార్నింగ్. అయితే చెన్నై వేదికగా దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశం ఇవాళ జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా తమిళనాడు సీఎం విజయ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని, దక్షిణ రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినంత కీలకమైన అంశాలు ఈ సమావేశంలో కూడా చర్చకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్ర పాలిత నుంచి కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు మంత్రులు కూడా ఈ సమావేశానికి కూడా హాజరు కానున్నారు. ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం చెన్నై చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం దూరంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఆయన స్థానంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశానికి కూడా హాజరు కానట్లు కూడా తెలుస్తుంది. తమిళనాడు సీఎం విజయ్ వైస్ చైర్మన్ గా ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలకు కేంద్ర దృష్టికి కూడా తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలకు పరిష్కార మార్గాలను కూడా అన్వేషించేందుకు కూడా ఈ సమావేశం ఒక ముఖ్యమైన వేదికగా కూడా మారనుంది. దక్షిణ ప్రాంతీయ మండలం సమావేశం అంటే కేవలం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఒకే చోట సమావేశం అయ్యే కార్యక్రమం మాత్రమే కాదు, దక్షిణ భారతదేశానికి సంబంధించిన కూడా ఒక అంతర ప్రక్రియ కూడా మనం చెప్పవచ్చు. అయితే అంతరాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలపై కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అనేక కీలక అంశాలపై చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈసారి అంతరాష్ట్ర నదీ జలాల అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది. తమిళనాడు, కేరళ మధ్య ఉన్న నీటి సంబంధిత అంశాలు, అలాగే తమిళనాడు, కర్ణాటక మధ్య నదీ జలాల పంపిణీ వివాదాలు, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న నీటి పంపిణీ ప్రాజెక్టుల సంబంధించిన సమస్యలపై రాష్ట్రాలకు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వస్తే విభజన తర్వాత నుంచి అనేక అంతర్రాష్ట్ర అంశాలు, ఇరు రాష్ట్రాల మధ్య చర్చకు వచ్చే వేదికగా కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలు వినియోగం, ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించిన అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ ప్రాంతీయ మండలి వేదికగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల అంశం కూడా సున్నితమైన అంశంగానే ఉంది. తమిళనాడు, కేరళ మధ్య కూడా నదీ జలాలకు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి. తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాల కేంద్ర దృష్టి కూడా తీసుకుని వెళ్లే అవకాశం కూడా ఉండడంతో ఈ సమావేశం ఆసక్తి కూడా నెలకొంది. ఈ సమావేశంలో మరో కీలక అంశంగా కూడా డీలిమిటేషన్ చర్చకు వచ్చే అవకాశం ఉంది. జనాభా ప్రతిపాదనకు, నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణ రాష్ట్రాల గతంలో తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. డీలిమిటేషన్ జరిగితే దక్షిణ రాష్ట్రాల్లో రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడుతుంది, ఆందోళనకు ఆయా రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణ రాష్ట్రాలు కేవలం జనాభా ప్రతిపాదికన సీట్ల పునర్విభజన జరిగి తమ కన్యాం జరిగే అవకాశం ఉందనే వాదన కూడా అక్కడ ఉంది. అయితే అందుకే ఈ అంశంపై దక్షిణ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను కేంద్రం ముందుకు ఉంచే అవకాశం కూడా ఉంది. ఇంకా తమిళనాడు సీఎం విజయ్ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అంశాలపై తన
కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతులు, రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, సరిహద్దు సమస్యలు, భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు అవకాశం కూడా ఉంది. ఇంకా దక్షిణ రాష్ట్రాల్లో ఒకే రాష్ట్రానికి సంబంధించిన సమస్య మరొక రాష్ట్రంపై ప్రభావం చూపే సందర్భాలు అనేక ఉంటాయి. నీటి సమస్యలు, విద్యుత్, రవాణా, సరిహద్దులు, మౌలిక వసతులు వంటి అంశాలపై పరస్పర సమన్వయం అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య చర్చకు దక్షిణ ప్రాంతీయ మండలి కీలక సమావేశంగా మారింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సమావేశాల ద్వారా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలకు పరస్పర చర్చలతో పరిష్కరించేందుకు కూడా ప్రయత్నిస్తుంది. రాష్ట్రాలు తమ సమస్యలు నేరుగా కేంద్రం తీసుకొచ్చేందుకు కూడా ఈ సమావేశం గొప్ప అవసరం కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈసారి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో ఈ సమావేశం ఆసక్తి కూడా నెలకొంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు హాజరవుతూ ఉండడంతో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించడం, కర్ణాటక కేవలం నుంచి కూడా ముఖ్యమంత్రులు పాల్గొనడం, తమిళనాడు సిబి చైర్మన్ గా వేరేచండడంతో పాటు ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత కూడా ఏర్పడిందని చూపిస్తుంది. మొత్తం మీద చూస్తే చెన్నై వేదికగా జరగనున్న దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశం దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను చర్చించడంతో పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయంతో మరో బలోపేతం చేసే కీలక దిశగా మారింది. ముఖ్యంగా నదీ జలాల విధానాలు, డీలిమిటేషన్, అంతర్రాష్ట్ర సమస్యల వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఆసక్తి కూడా మారింది. ఇంకా చెన్నైలో జరుగుతున్న ఈ సమావేశంలో దక్షిణ రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా జరిగే అవసరం ఉందో కూడా చెప్పవచ్చు. మధుసూదన్, ఇప్పుడు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నదీ జలాల విషయంలో కూడా చర్చ కొలిక్కి వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వస్తుంది. అమిత్ షా కూడా కమిటీ ఉండదు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తమిళనాడులో ఈసారి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం ఉండడంతో ఈ సమావేశం ఆసక్తి కూడా నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. దాంతో ఆయన కూడా సీనియర్ గా ముఖ్యమంత్రి కూడా పరిపాలించాడు. దీనికి తమిళనాడు సీఎం విజయ్ కూడా వైస్ చైర్మన్ గా వివరించడంతో పాటు ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత కూడా ఏర్పడింది. అయితే మొత్తం చెన్నై వేదికగా జరుగుతున్న దక్షిణ ప్రాంతీయ మండలి 30వ సమావేశంలో కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం లేదు. దానికి సమర్థించేదానికి కూడా అమిత్ షా కూడా దానికి సుమతంగా ఉన్నారని కూడా మనకు సమాచారం అందుతుంది. సందీప్, అయితే ఇప్పుడు నది జలాల అంశంతో పాటు ఈ సమావేశంలో ఇంకా వేటి మీద చర్చించే అవకాశం ఉంది? ఇప్పటికే జలాల మీద కర్ణాటక, కేరళలో ఎక్కువగా ఈ ఇష్యూ నడుస్తుంది. అయితే కర్ణాటక నుంచి కూడా ఎక్కువగా ఇస్తుంది. అయితే దక్షిణ ప్రాంతీయ మండలం 31వ సమావేశం జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్రాల నుంచి మధ్య సమయంతో బలోపేతం చేసే దిశగా కూడా పడుతుంది. అయితే చెన్నైలో జరిగిన ఈ సమావేశంలో కీలక ముఖ్యమైన అంశాలు కూడా జరుగుతున్నాయి. నదీ జలాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే విషయానికి వస్తే విధుల తర్వాత అనేక అంశాలు కూడా ఈరోజు రాష్ట్ర చర్చకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం, ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించిన అంశాలపై కీలకంగా కానున్నాయి. ఈ నేపథ్యంలోని ప్రాంత మండలి వేదిక రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పరిష్కారం జరిగే దిశగా కూడా కనిపిస్తుంది. దీంతో ఈ కమిటీ జరిగిన సమావేశం తర్వాత ఒక కొలికొచ్చే అవకాశం కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ మీద కూడా టీబీకే పార్టీ అభ్యంతరం చెప్పిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో డీలిమిటేషన్ మీద చర్చ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా జరిగేట్టుగా ఉంది. విజయ్ అయితే ఏం మాట్లాడతారు, ఏం పరిష్కరిస్తారు, దీనికి వైస్ చైర్మన్ కూడా వివరిస్తున్నాడు. దీనికి ఏం మాట్లాడేది మనకు సంబంధించిన సమాచారం లేదైతే ఆయన కమిటీకి దీని చర్చల తర్వాత 37 సమావేశం చర్చల తర్వాత ఏం జరుగుతుందో దాని తర్వాత మనకు విషయాలు కూడా తెలుస్తాయి. అయితే కీలకంగా ముఖ్యంగా కేంద్ర ఫలితాలకు సంబంధించిన ముఖ్యాంశాలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు భుజిచర్తో ముఖ్యమైన అధికారులతో కూడా ఈ సమావేశం హాజరు కానున్నారు. తమిళనాడు విజయ్ వైస్ చైర్మన్ ఈ సమావేశంలో కీలకంగా వివరిస్తున్నారు. డీలిమిటేషన్ తో పాటు ఇంకేమైనా చర్చలు జరుగుతాయనే కోణంలో కూడా మనకు తెలియాల్సి ఉంది. సందీప్.